బెంగళూరుని షేక్ చేసిన నంజుండ స్వామి నీ కంటికి ఆడింగి వెదలా కనిపిస్తున్నాడు. ఆడంగి వాడిని ఆడంగి వెధవ అనకుండా ఇంకేమంటారా? నల్ల గులాబీ రహస్యం తెలిసిపోయింది గాయత్రి. ఈ పులిగాడే చెప్పాడు. ఇదంతా కిరణ్ గారి కట్టు కదని చెప్పాను కదా సార్. చరణ్ బాబు, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. అమ్మా అమ్మా అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి. డాక్టర్, ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చాను. తగ్గిపోతుందా డాక్టర్? తగ్గొచ్చు, తగ్గకపోవచ్చు. అలా అన్నారేంటి బాబు? డాక్టర్, అవసరమైతే హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం. హాస్పిటల్లోనైనా ఇక్కడైనా ఇంజెక్షన్ చేస్తాం, సిలిండర్ ఎక్కిస్తాం, టాబ్లెట్స్ కూడా రాసేస్తాం. అది కాదు సమస్య. పాప వేరే ప్రాబ్లంతో సఫర్ అవుతోంది. ఏంటది? అమ్మా అమ్మా ఇదిగో ఇదే. అమ్మా పాప పదే పదే అమ్మ కావాలని కలవరిస్తోంది. పాప వాళ్ళ అమ్మ ఎక్కడున్నారు? నార్మల్ ప్రాబ్లంకి మెడిసిన్ ఇవ్వగలం, మనోవేదనకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వలేం. ఇచ్చినా తగ్గదు. నేనిచ్చిన మెడిసిన్కి రియాక్ట్ అయ్యే కండిషన్లో లేదు. మానసికంగా చాలా డిప్రెషన్లో ఉంది. ఈ సమయంలో పేషెంట్ ఎవరినైతే కలవరిస్తారో వాళ్ళని అర్జెంటుగా కళ్ళ ముందుకు తీసుకొస్తే ఇమీడియట్గా రికవర్ అవుతారు. లేదంటే కండిషన్ క్రిటికల్ అవుతుంది, ప్రాణాల మీదకి వస్తుంది. అందుకే పాప వాళ్ళ అమ్మని అర్జెంటుగా తీసుకురమ్మంటున్నాను. మెడిసిన్ కంటే ఆవిడ రావడమే ఈ ప్రాబ్లానికి సొల్యూషన్. లేని అమ్మను ఎక్కడి నుంచి తీసుకురాగలను డాక్టర్? లేకపోవడం ఏంటి? చనిపోయింది. అమ్మ కావాలి. ఓ, ఐఎమ్ సారీ. పాప మాత్రం అమ్మ బతికే ఉందని అనుకుంటోంది. నిజం చెప్పినా నమ్మటం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మ మీద బెంగ పెట్టుకుంది. పాప ఆలోచనలన్నీ అమ్మ మీద నుంచి వీలైనంత త్వరగా డైవర్ట్ చేయకపోతే నార్మల్ కండిషన్లోకి రాదు. అన్నం తినకుండా
మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా అల్లరి చేస్తుంది. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. పాప మనోవేదన నుంచి బయటపడేలా చేయడం మీ చేతుల్లోనే ఉంది. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. అమ్మా అమ్మా అమ్మ కావాలి, అమ్మ కావాలి, అమ్మ కావాలి. నా జీవితానికి ఉన్న ఒకే ఒక్క సంతోషాన్ని నువ్వు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. అలాని లేని అమ్మని తీసుకొచ్చి ఇవ్వలేను. అమ్మా అమ్మా భగవంతుడా, పసిబిడ్డకి ఏమిటి పరీక్ష? అమ్మా 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 అమ్మా. మాణిక్యం గారి కూతుర్ని చంపి ఇంట్లో శవాన్ని దాచుకుంటారా? ఎంత ధైర్యం రా మీకు? అమ్మా ప్రియాంక తల్లి, అమ్మా ప్రియాంక తల్లి. అమ్మా ప్రియాంక తల్లి, ఏమిటయ్యా ఇది? మీ కూతుర్ని ఇక్కడే పూడ్చారు సార్. అయ్యో అయ్యో అయ్యో, నీకప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయా తల్లి? ఈ తండ్రిని వదిలి ఎలా వెళ్ళిపోయావమ్మా? నా కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశాను. ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు. భగవంతుడా, ఎందుకు ఇలా చేశావయ్యా? వీళ్ళే సార్, మీ కూతుర్ని హత్య చేస్తుంది వీళ్ళే. నా కూతురు ఏం అన్యాయం చేసిందని ఇలా చేశారు? డబ్బు కావాలని ఒక్క ఫోన్ చేసుంటే మీ మొహాన కోట్లు పడేసేవాడిని. ఎందుకు ఇలా చేశారు? నా కూతురు ఎలా తిరిగి వస్తుంది? అయ్యో మాణిక్యం గారి కూతుర్ని ఎందుకు చంపారు? అయ్యో. ప్రియాంకతో మీకేమైనా శత్రుత్వం ఉందా? ఎందుకు ఇలా చేశారో చెప్పండి. ఇదంతా కథని చెప్పండి సార్. ఎందుకు అలా మౌనంగా ఉంటారు? నేరం చేశారు కాబట్టి మౌనంగా ఉన్నారు. నా కూతురు అంటే నాకు పంచ ప్రాణాలు. నా కూతురు లేకుండానే బతకలేనయ్యా. సార్ పడిపోతారు. కంట్రోల్ ఎవరు సార్? పూర్తిగా తవ్వండి సార్. పిచ్చి గాయత్రి, నా కూతుర్ని నేను చంపుకుంటే శవాన్ని నువ్వు తెచ్చి దాచుకున్నావా? అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం జరిగిపోయిందిరా దేవుడా. కొండవీటి మాణిక్యంతో పెట్టుకుంటావా?
ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? నువ్వు గెలిచినట్ట, నేను గెలిచినట్ట? ఒక్కగానొక్క కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, తల మీద పెట్టుకొని పెంచుకున్నానయ్యా. ఇంత దారుణం చేస్తాననుకోలేదు. మీ అమ్మాయి సార్. ఓ మై గాడ్, పూడ్చి చాలా రోజులైంది కదా. స్కల్ బయటపడింది. స్కెలెటన్ తప్ప ఇంకేం ఉన్నట్టలేదు. భగవంతుడా, నాకెంత పెద్ద శిక్ష వేశావయ్యా. సార్, ఇది తలకాయ కాదు సార్, ఏదో రాయి సార్. ఒంట్లో అన్ని తెల్లరాళ్ళే ఉన్నాయి సార్. నేను చెబుతూనే ఉన్నా, అవన్నీ రాళ్లే సార్. ఏంటి ఇక్కడ రాళ్ళున్నాయి? బాడీని ఏం చేశారు? చెప్పండి, బాడీని ఏం చేశారు? మాయం చేసేశారా? మాయం చేసేశారా? ఏం చేసావు గాయత్రి? నీ దగ్గర మరి ఇన్ని తెలివితేటలున్నాయేంటి గాయత్రి? ఏంటలా చూస్తున్నారు? చెప్పండి. నేను చెబుతాను వారిక్యం గారు, ఇదంతా పెద్ద నాటకం. కిరణ్ గారు కథ చెప్పారు మొర్రో అని చెబుతున్నా వినకుండా నన్ను కొట్టుకుంటూ మరి తీసుకొచ్చి ఇంత సీను క్రియేట్ చేశాడు. ఇలా జరిగిందేంటి? ఈ పోలీసుడు నా మాట వినకుండా మిమ్మల్ని అందరినీ పిలిపించాడు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఇంత గొయ్యి తవ్వి రాయిని పట్టాడు. ఇదంతా కామెడీగా లేదు? ఇదిగో ఎస్ఐ, పట్టుకో. ఏ గాయత్రి, ఇందులోని డెడ్ బాడీని ఏం చేసావో చెప్పు. డెడ్ బాడీనా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. అన్యాయంగా మమ్మల్ని అనుమానిస్తున్నారు. మాకేం తెలీదు. సార్,
ఈ పని చేయడానికా మీరు బెంగళూరు నుంచి వచ్చారు? అమ్మో! నన్ను కొడతారేంటి సార్? నంజుంటతో ఆటలాడుతున్నారేంట్రా? నిజం చెప్తే ఆటలాడారేంటి సార్? మీడియా వాళ్ళు మీ కంటికి ఎలా కనిపిస్తున్నారు సార్? ఇంకోసారి ఇలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్తో కాల్ చేయకండి. అనవసరంగా మా టైం వేస్ట్ చేశారు. పదండి పదండి. సార్ మా ఆవిడ మల్లెపూలు తెమ్మని సార్. నేను బయలుదేరతాను. మాణిక్యం గారు, మీరు మాత్రం ఈ పోలీసుడు మాటలు నమ్మకండి. వచ్చేస్తున్నాను డార్లింగ్. ఏంటయ్యా ఇది? నన్ను పిచ్చోని చేయటానికి ఆగమేఘాల మీద పిలిపించావు. మీడియా ముందు అనవసరంగా నటించాను కదా, అంతా వేస్ట్ అయిపోయింది. అది కాదు సార్. సిగ్గు లేకుండా ఇంకేం మాట్లాడుతున్నావు? నార్మల్. నన్ను పిలవడం, నేను రావడం, నాకైనా సిగ్గుండాలి కదా. ఇలాంటి వాడికి సన్మానాలు చేయాలట, సన్మానాలు. దొరికారనుకున్నాను, మిస్ అయ్యారు. నా మనుషులు మీ మీద కాల్పులు జరిపారని నన్నే ఇరికించావు కదా. మళ్ళీ కలుద్దాం. మీరిందులో ప్రియాంక శవం దాచారన్నది నిజం, అందులో డౌటే లేదు. నిజమైతే శవం ఉండాలి కదా. మాయించేసావు కదా. ఈ రోజు మాయించేసినట్టు అన్ని రోజులు నీ మాయలు ప్రదర్శించే అవకాశం ఇవ్వను. డెడ్ బాడీని ఎక్కడ దాచావో కనిపెడతాను. నిన్ను వదిలిపెట్టను. వామ్మో, నువ్వు సామాన్యురాలివి కాదు గాయత్రి. ఏమండి, ప్రియాంక డెడ్ బాడీ ఏమైందండి? అదే నాకు అర్థం కావట్లేదు. ఊహించని వాస్తవమా, ఎటువైపని ఎంచుకునే వీలే ఉందా? బదులేదో నిర్ణయమై నిన్ను చేరిన ప్రశ్న ఇది, తన వెంటే కదలనిదే బతుకుంటుందా? అమావాస్య వచ్చేసింది. ఆ వెధవ పెట్టుకున్న శోభన ముహూర్తానికి కూడా ఎంతో సమయం లేదు. కొన్ని గంటలు మాత్రమే ఉన్నాయి. ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు. ఇంకా భయపడ్డం వల్ల ఉపయోగం లేదత్తా. పోతే ప్రాణాలు, వస్తే లహరి. ఈ కార్యక్రమం జరగకముందే లహరిని బయటికి తీసుకెళ్లలేకపోయామంటే మనం రావడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళ కళ్ళు కప్పి లహరిని తీసుకెళ్లిపోదాం అత్తా. అదెలా సాధ్యం అవుతుందే? ఎలా అవుతుందని కూర్చుంటే మనం లహరిని కాపాడుకోలేం. దూకుడుగా ముందడిగే ఏక తప్పదు. ఏం జరిగితే అదే జరుగుతుంది. పదత్తా. పద.
వెళ్ళిపోదాం పదా. చంపేస్తారు వదిన. నా వల్ల మీరు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. మీరు వెళ్ళిపోండి. అయ్యో, మా ప్రాణం కంటే నీ మానం కాపాడుకోవడం ముఖ్యం. ఏదైతే అదయింది, వెళ్ళిపోదావురా. అది కాదు వదినా. ఇంకేం చెప్పుకో. ఎలాగోలా పార్తును కూడా తీసుకుని బయటపడదాం. నువ్వు ధైర్యంగా ఉండు. రా పదా. రామ్మా. ఎవరు నువ్వు? మీ సేవకురాలిని. చెప్పిన పని చేస్తావా? తమరి ఆజ్ఞ. వెళ్ళి బిడ్డను తీసుకురా.